మీ ఆర్మ్స్ కూడా ఇలా ఫుల్ మస్కులర్ కనపడాలంటే ఈ బేసిక్ వర్కౌట్స్ ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు లేట్, హే గైస్, దిస్ ఇస్ విజ్జు. సో ఇవాళ మమ్మీ పాయసం చేసింది, అది తినేసి బనానాస్ తీసుకొని జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో జిమ్ లోకి ఎంటర్ అవుతుంటేనే బనానాస్ అయితే తినేసిన. సో జిమ్ లోకి ఎంటర్ అయిన బట్టి బాడీ వెయిట్ అయితే చెక్ చేసుకున్నా. ప్రెసెంట్ బాడీ వెయిట్ అయితే 60.80 అయితే ఉన్నా. ఇంకా వాటర్ తాగేసి స్ట్రెచ్ బ్యాండ్ తో ఫుల్ వార్మప్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఈ రోజు నా వర్కౌట్ స్ప్లిట్ వచ్చేసి కూడా ఫుల్ ఆర్మ్స్. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ షోల్డర్ ప్రెస్ అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ లాటరల్ రైజెస్. 2 వేరియేషన్స్ 3 సెట్స్ స్టిల్ ఫెయిల్యూర్ విత్ కంట్రోల్ రెప్స్. అండ్ ట్రైసెప్ వర్కౌట్స్ వచ్చేసి ఈజెడ్ బార్ తో స్కల్ క్రషర్స్ 3 సెట్స్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ కేబుల్ పుష్ డౌన్ 3 సెట్స్ ఫుల్ ఫెయిల్యూర్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బైసెప్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ బైసెప్ కర్ల్స్. సీ ద సైజ్ డిఫరెన్స్. షెట్ కిందకుంటే ఏం కనిపిస్తలేదు, షెట్ పై కంటే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది మజిల్. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లీపర్ బిల్డ్. ఓకే, సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రీచర్ కర్ల్స్. మీరు వెయిట్ ని పైకి పుల్ చేసినప్పుడు రిస్ట్ ని ట్విస్ట్ అండ్ సైడ్ కి ఇంకా బాగా పడుతుంది. అండ్ లాస్ట్ లో బిహైండ్ ద బ్యాక్ రిస్ట్ కర్ల్స్ తో కంప్లీట్ అయితే చేసా వర్కౌట్. అండ్ చూసుకోవచ్చు పంప్ అయితే క్రేజీ వచ్చింది అసలు. దీస్ ఆర్ బేసిక్ వర్కౌట్స్ అండ్ మీరు కూడా ట్రై చేయండి జిమ్ లో ఒకసారి. వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా నా జిమ్ బడీ అయితే కొన్ని పోజెస్ అయితే ప్రాక్టీస్ చేసాం. పంప్ తర్వాత పోజింగ్ చేస్తుంటే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. సో పోజింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి బాడీ కండిషన్ ఒకసారి చెక్ చేసుకున్నా. ఇది వచ్చేసి బ్యాక్ కండిషన్. బల్కింగ్ లో ఉన్న అయితే యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ మీల్ వచ్చేసి ఎగ్ కర్రీ ఇంకా పెరుగుతో కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఈ రోజు కింతే సైనింగ్ ఆఫ్, బై బై.